హలో మామా బ్రోస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ కామినేని వ్లాగ్స్. లాస్ట్ టైం పెట్టిన సూపర్ మార్కెట్ వీడియో పార్ట్ 1, ఇది పార్ట్ 2. మా శ్రీకాంత్ అన్న ఒక కూల్ డ్రింక్ పైన సుదీర్ఘమైన రీసెర్చ్ చేస్తున్నాడు, దాంట్లో ఏమేమి కలుపుతారు అనేసి. చూడండి ఎన్ని రకాల కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఈ బ్లాక్లో. ఇది మొత్తం ఫ్రిడ్జ్, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు 50 అడుగుల పైన ఉంటుంది ఈ ఫ్రిడ్జ్. మొత్తం అన్ని రకాలు ఇక్కడ మినిమం నాకు తెలిసి నేను స్టోర్ వాళ్ళని అడగంగా 300 వెరైటీస్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ దొరుకుతాయంట వాళ్ళ దగ్గర. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయో. ప్రతి ఒక్క దేశంలో ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ బ్రెడ్, అదే అండి రొట్టె ముక్కలు మనకు కావాల్సిన స్టైల్లో దొరుకుతాయి ఇక్కడ. ఇది కింద కనబడుతుంది కుబూస్, అంటే మన లేని వాళ్ళు తినేది. పైన ఉన్నదంతా ఉన్న వాళ్ళు తినేది మనం, ఎందుకంటే రేట్ ఎక్కువ. అది దినారు 2 దినార్ల కూడా ఉంది బ్రెడ్ ముక్క. అదిగోండి మన ఫేవరెట్ స్పాట్ స్నాక్ ఐటమ్స్, ఇండియన్ స్నాక్స్ దగ్గర నుంచి ఈజిప్ట్ వాళ్ళవి కూడా దొరుకుతాయి ఇక్కడ కువైట్లో దొరకని స్నాక్ ఐటమ్ అంటూ ఉండదు. కాకపోతే టేస్ట్ మన ఇండియా లాగా మాత్రం ఉండదండి, కొంచెం ఏదో పర్లా తినచ్చు ఒకసారికి అంతే స్నాక్ ఐటమ్. ఇలా కిడ్స్ ఫేమస్ చాక్లెట్స్ ఇక్కడ దొరుకుతాయండి. చాక్లెట్స్ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది, తినాలే. కానీ కిలోలు అమ్ముతారు వీళ్ళు ఇక్కడ. కిలో ఏం పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి, దినార్ నుంచి 2 దినార్ లోపే ఉంటుంది కాస్ట్. దాని తర్వాత కింద స్నాక్ ఐటమ్స్, మనకు సైడ్ డిష్కి ఫుడ్లో ఏదైనా స్నాక్ ఐటమ్స్, మిక్చరు ఇప్పుడు కనబడుతుంది చాక్లెట్స్. దీనికి కింద భాగంలో మనకు కావాల్సిన స్నాక్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇదిగోండి ఇక్కడ మిక్చరు, బఠానీస్, చకోడీలు, ఇవన్నీ లూజ్ ఐటమ్స్. అంతకుముందు చూపించింది బాక్స్ ఐటమ్స్, ఇవి లూజ్ ఐటమ్స్. చెనుగులు మనం అనుకుంటామండి కువైట్లో కందిపప్పు ఇవి దొరకదు, ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. అదిగోండి ఇలా ప్యాక్ చేసి పెడతారు. ఇవి ఏమంటారు దీన్ని, ఏమంటారు అండి, ఎగ్ పఫ్ టైపు కానీ స్వీట్ ఉంటుంది. ఇదిగో మనకి ఇండియా వాళ్ళకి ఫేవరెట్ అయితే పీచు మిఠాయి, చాలా ఫేవరెట్. ఇవన్నీ ఎగ్ పఫ్ టైపు కానీ లోపల చాక్లెట్ ఉంటుంది. ఇదిగోండి కాజు, బాదం, పిస్తా, అది కూడా అంతే అండి. 1.5 దినార్ నుంచి 2 దినార్ లోపే కిలో ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ స్పైసెస్, మిరియాలంట, మెంతులు, ఆవాలు, లవంగాలు ప్యాకెట్ ప్రకారం ఇలా లూజ్ చేసి పెట్టేస్తారు. ఇదిగో లవంగాలు. ఇంకా ఇక్కడ దొరుకుతుంది కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, పసుపు, కారము, గరం మసాలాలు, అలా ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్, మనకి ఇండియాకి ఇక్కడికి పోలిస్తే మాత్రం కొంచెం అలా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. దాని తర్వాత ఇవి ఏమంటారు దాన్ని, నవధాన్యాలు దొరుకుతాయి కదా, కిడ్నీ బీన్స్ అంట, వైట్ రాజ్మా అంట, అట్లా అవి ఇవన్నీ. మీకు ఎదురుగా కనబడుతుంది డ్రై ఫ్రూట్స్. మొత్తం అన్నీ చూడండి, ఇక్కడ దొరకని డ్రై ఫ్రూట్ అంటూ అస్సలు ఉండదు. ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ దొరుకుతుంది ఈ బ్లాక్ వరకు. ఇంకా లాస్ట్లో మీకు కనబడుతుంది కదా గ్రీన్గా, ఇవన్నీ పల్సెస్, అంటే మనకు బిర్యానీలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ పల్సెస్. ఇవన్నీ ప్రతి ఒక్క పల్స్ ఐటమ్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అన్నీ మనకి ఎంత కావాలంటే అంత ఇస్తారండి. 100 గ్రాముల దగ్గర నుంచి మీకు ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు ఇస్తారు. థ్యాంక్ యూ గైస్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.